నమస్తే వెల్కమ్ టు ఏవీ న్యూస్. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ ఎర్రబెల్లి ప్రదీప్ రావు గారి 67వ పుట్టినరోజు వేడుకల్లో సందర్భంగా వరంగల్ తూర్పు నియోజకవర్గ 27వ డివిజన్లో బుధవారం రోజు కేక్ కటింగ్ మరియు పండ్ల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వరంగల్ తూర్పు నియోజకవర్గ 27వ డివిజన్ అధ్యక్షులు తమ్మిశెట్టి క్రాంతి, వరంగల్ జిల్లా ఓబీసీ మోర్చా అధ్యక్షులు కందిమల్ల మహేష్, బీజేపీ వరంగల్ జిల్లా ఉపాధ్యక్షులు కనకుంట్ల రంజిత్, 27వ డివిజన్ ఓబీసీ మోర్చా అధ్యక్షుడు ఆరుకల్ల నాగరాజు, భారతీయ జనతా పార్టీ 27వ డివిజన్ యూత్ అధ్యక్షుడు బొంత సంతోష్, పుప్పాల సురేందర్, మార్గం జనార్దన్, క్రాంతిగుండ సుదర్శన్, కంగ్రాట్స్ శ్రీను, నాగ రామచందర్, బొల్లం శివ, బండి నగేష్ తదితరులు పాల్గొన్నారు. चलो चलो కానీ లాంగ్ ఫోటో తీసుకున్నాను. లాంగ్ తీస్తాను. లాంగ్ తీస్తామంటారు. ఫోటోలు అన్న వస్తూనే ఉన్నాయి, వీడియోలు కూడా వస్తాయి, సాక్ష్యాలు ఉన్నాయి మొత్తం. అడ్డిపల్లి కావచ్చు, అడ్డిపల్లి ఎదురుండకుండా సైడ్ సైడ్ అలాగే ఇట్లా ఎదురుండ కానీ ఎదురుండ వినిపించేది కాకుండా మీరు ఇచ్చేది వీళ్ళు ఫోటో గట్లా అన్న ఎటుపోతాను కేక్ కూడా రాదు. ఏం చేస్తున్నారు? మీరే తింటారా కేక్ అంతా? కేక్ కూడా తీసుకోవాలి. కేక్ కూడా మంచిదా ముక్క కేక్ కట్ చేసి చాలా వరాలి. అలా కేక్ జరగమనద్దు, రమ్మంటావు జరగమంటావు. ఇట్లా 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 ఎదురు ఎదురు వాళ్ళందరూ రాలి. ఈ కేక్ అడ్డిపల్లి చేయండి. భారతీయ జనతా పార్టీ అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్, రాష్ట్ర బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎర్రబెల్లి ప్రదీప్ రావు గారి 67వ పుట్టినరోజు సందర్భంగా ఈరోజు 27వ డివిజన్లో సీనియర్ నాయకులు, వరంగల్ జిల్లా ఉపాధ్యక్షులు, బీజేపీ పార్టీ ఉపాధ్యక్షులు మనతో ఉన్నారు. ఒకసారి వాళ్ళతో మాట్లాడి ఈ వేడుకలు ఎట్లా జరుపుకున్నారు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శ్రీ ఎర్రబెల్లి ప్రదీప్ రావు గారి 67వ పుట్టినరోజు సందర్భంగా ఈరోజు మా 27వ డివిజన్ ప్రధాన కూడలి ప్రతాపరుద్ర జంక్షన్లో ఏర్పాటు చేసిన ఈ పుట్టినరోజు వేడుకలో పాల్గొన్న డివిజన్ సీనియర్ మరియు రాష్ట్ర స్థాయి నాయకులందరూ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, తూర్పు నియోజకవర్గంలో ఎలాంటి విపత్తు సంభవించినా నేను ఉన్నాను అని ముందుండే వ్యక్తి ఎర్రబెల్లి ప్రదీప్ రావు గారు. అలాంటి వ్యక్తి ఇలాంటి పుట్టినరోజు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ
తూర్పు నియోజకవర్గ ఆశా కిరణం. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా అన్న గెలుపులో ప్రతి ఒక్కరు కీలక పాత్ర వహిస్తామని, ఇలాంటి పుట్టినరోజులు అన్న మనే ఓరుగల్లి లెవెల్ భద్రకాళి అమ్మవారి ఆశీస్సులతో మరి ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. మనతో 27 డివిజన్ సీనియర్ నాయకులు ఉప్పాల సురేందర్ గారు వారిని కూడా అడిగారు. కార్యక్రమంతో పాటు ఇంకా ప్రజలకు అందుబాటులో ఉండాలంటే 27 డివిజన్ అధ్యక్షులు తమ్మిశెట్టి క్రాంతి గారు ఉన్నారు. ఒకసారి వారి మాటలు. ఈరోజు 27 పండుగ 60వ పుట్టినరోజు జరుపుకుంది. కానీ ఇలాంటి పుట్టినరోజుగా జరుపుకోవాలి. ఎప్పుడు మాకు అండగా ఉంది, మా కష్టాల్లో ఏదైనా మమ్మల్ని ఆదుకున్న కలిపి ఇలాంటి పుట్టినరోజు మరిన్ని జరుపుకోవాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. 27 డివిజన్ సీనియర్ నాయకులు గుండా సుదర్శన్ గారు ఉన్నారు. వారిని కూడా అడిగారు. 67వ సంవత్సరం దిగ్విజయంగా పూర్తి చేసుకుని ఇలాంటి పుట్టినరోజు 100 వరకు చేసుకోవాలనేది మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారికి 27 డివిజన్లో తమ్మిశెట్టి క్రాంతి గారు వారి ఆధ్వర్యంలో కేక్ కటింగ్ ప్రోగ్రాం కానీ మరియు పేదలకు పనులు పంపిణీ కూడా చేయడం జరిగింది. కాబట్టి ప్రదీప్ రావు గారు వాళ్ళందరినీ ఎప్పుడు ప్రతి ఎల్లవేళలా ఆదుకుంటారు మమ్మల్ని. ఇట్లాంటి పుట్టినరోజులు వారు ఎన్నో జరుపుకోవాలని చెప్పేసి అందరూ కూడా ఆర్థిక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఏవీ న్యూస్ నాగరాజు. సీనియర్ నాయకులైనటువంటి కమిషనర్ రవికన్న గారి ఆధ్వర్యంలో అర్థవంతంగా ఈరోజు ప్రదీప నగర్ జన్మదినం జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీలో ఉన్నత పదవులు ఆశించి ఈ రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటుకు తన వంతు పాత్ర పోషించుకుంటూ ఈరోజు భారతీయ జనతా పార్టీ అధికారంలో తీసుకురావడానికి సాయశక్తులు అతనికి భగవంతుడు ఆయురారోగ్యాలు ఇవ్వాలని మా అందరికీ అన్ని మంచి పనులు జరిగే విధంగా మా ఎర్రబెల్లి ప్రదీపన్నకు మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. 27 డివిజన్ అధ్యక్షులు తమ్మిశెట్టి క్రాంతి గారు కూడా ఇక్కడ ఒకసారి వాళ్ళతో కూడా మాట్లాడారు. సందర్భంగా ఇక్కడ కార్యక్రమం చేస్తున్నాం. మాకు ఎప్పుడు అందుబాటులో ఉంది, కష్టాలల్లో ఎప్పుడు మాకు తోడై ఉన్న మా ప్రదీపన్న అట్లాంటి పుట్టినరోజు ఇంకా మనం మరిన్ని చేసుకోవాలని మేము కోరుకుంటున్నాం. ఇదే ప్రదీపన్న. 27 డివిజన్ సీనియర్ కార్యకర్త ఉప్పాల సురేందర్ గారు వారిని కూడా అడిగారు.